ఒక అమ్మాయిని అపార్ట్మెంట్ ఫ్లాట్లో కట్టిపడేసి లాక్ వేసి 30 రోజులుగా టార్చర్ అంటూ చూపించారు. వేడివేడిగా బర్న్ అవుతున్న బాయిల్ వాటర్ని తీసుకొని బాడీ మీద పోస్తూ షార్ప్ ఆబ్జెక్టుతో బాడీ మొత్తం గుచ్చుతూ సర్కిల్స్ చేస్తూ దాంట్లో నుంచి బ్లడ్ని బయటికి డ్రైన్ చేస్తూ ఒక ఐరన్ రాడ్ తీసుకొని తల మీద 30 సార్లు అయితే కొట్టి మరీ అతి కిరాతకంగా ఆ అమ్మాయిని అయితే చంపేశారు. ఇంకా కేసు విషయానికి వెళ్ళిపోతే ఫ్యాన్ మ్యానీ అనే అమ్మాయి 23 ఏళ్ళు ఉన్నప్పుడు సింగిల్ మదర్ అయింది. కొన్ని రీజన్స్ వల్ల తన హస్బెండ్తో అయితే సపరేషన్ అయితే వచ్చింది. అప్పటి నుంచి తను సింగిల్ లైఫ్ అయితే లీడ్ చేస్తుంది. గతంలో తిని వచ్చేసి ప్రాస్టిట్యూషన్ అంతేకాకుండా డ్రగ్ అడిక్ట్ అయితే ఉండేది. కాకపోతే రాను అది వచ్చేసి అయితే తగ్గించుకుంటూ వచ్చింది. కాకపోతే ప్రాస్టిట్యూషన్లో ఉండడం వల్ల కొంతమంది క్లయింట్స్ అయితే తనకు పరిచయం అయితే అయ్యారు. అండ్ ఇప్పటికీ వాళ్ళైతే కొంతమంది క్లోజ్లో ఉన్నారు. అందులో నుంచి ఒక అక్యూజ్డ్ చాన్ మ్యాన్లో మరో 2 సహాయం తీసుకుంటూ అక్యూజ్డ్ షింగ్చో అక్యూజ్డ్ వాయిలంతో కలిసి తన అపార్ట్మెంట్లో నుంచి ఆ అమ్మాయిని అయితే కిడ్నాప్ చేసి నంబర్ 31 గ్రానీ వాలీ రోడ్లో ఉన్న ఒక అపార్ట్మెంట్లోకి అయితే తీసుకెళ్ళిపోయారనమాట. ఆ అమ్మాయిని ఇంకా కట్టిపడేసి ఈ ముగ్గురు నీచపు ఎదురులో టార్చర్ చూపడం అయితే మొదలెట్టారు. ఆ టార్చర్ నార్మల్ది కూడా కాదు, మనం చూసిన టెంపర్ సినిమా కంటే ఫార్ 10x మోర్ టార్చర్ అయితే ఉంటుంది. అంత దారుణంగా అయితే తనని టార్చర్ చేశారు. తను ఒక పంచింగ్ బ్యాగ్ లాగా అనుకొని అందరూ వచ్చేసి తనని పంచింగ్ చేసేవాళ్ళు. అండ్ తన నుంచి రక్తం వస్తున్నా కూడా అది చూస్తూ వాళ్ళు ఎంజాయ్ చేసేవాళ్ళు. అంతేకాకుండా తను వచ్చేసి ఏంటంటే కొట్టేటప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది మీరు కొట్టేటప్పుడు అని తన నుంచి అనిపించారంట. అంతలా దారుణంగా తనని అయితే ట్రీట్ అయితే చేశారు. ఆకలిస్తున్న తిండి పెట్టకుండా అలానే అయితే ఉంచేశారనమాట. అందరూ కలిసి వచ్చి తన్ని గ్యాంగ్ రేప్ చేయడం ఇలా 30 రోజులుగా వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఆ అమ్మాయికి బ్లడ్ లాస్ అయ్యి లాస్ట్కి ఒక రోజు అయితే చనిపోయిందనమాట. ఇక్కడ వాళ్ళ ముగ్గురితోనే కాకుండా ఇంకో అమ్మాయికి కూడా అయితే లింక్ ఉంది. అండ్ ఐ విట్నెస్గా ఒక అమ్మాయి అయితే ఉంది, తనకి 14 ఇయర్స్ అనమాట. అండ్ వీళ్ళలో ఒకరికైతే తన గర్ల్ ఫ్రెండ్ అనమాట. ఇదంతా చూస్తూ అయితే ఉంది. ఎప్పుడైతే తను చనిపోయిందో వీళ్ళు వచ్చేసి ఏంటంటే అనుమానం రాకుండా ఉండడానికి తన బాడీ పార్ట్స్ని సపరేట్గా కట్ చేసి ఆ బాడీ పార్ట్స్ని వీళ్ళు వచ్చేసి కాల్ చేసి వంట అయితే చేసేసారనమాట. అప్పుడు వచ్చేసరిన తన రిమైన్స్ అయితే కనిపించని చెప్పేసి అలా తన బాడీ పార్ట్స్ మొత్తం మాయం చేసాక చివరికి తల దగ్గరికి అయితే వచ్చారు. అండ్ తన తలని హలో కిటీ అని ఒక డాల్ అయితే వీళ్ళు భద్రంగా ఎవ్వరికి డౌట్ రాకుండా దాంట్లో అయితే దాచిపెట్టారనమాట. ఇంకా ఆ తర్వాత కర్మ వీళ్ళని వదిలిపెట్టలేదు భయ్య. ఆ ముగ్గురితో పాటు ఇంకొక అమ్మాయి ఉందని చెప్పే కదా, ఆ అమ్మాయి పడుకునేటప్పుడు రోజు కలలోకి ఫ్యాన్ మ్యానీ చనిపోయిన అమ్మాయి అయితే వచ్చేదనమాట. ఇంకా వీళ్ళకి వచ్చేసి చాలా అయితే భయం వేసింది అమ్మాయికి. అండ్ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయితే ఇచ్చిందనమాట. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పి వీళ్ళు మొత్తం ఆరాదీసి అప్పుడు మొత్తం కథ అయితే బయటపడింది. అండ్ అపార్ట్మెంట్ ఫ్లాట్లోకి వెళ్ళి చూస్తే రిఫ్రిజిరేటర్లో రకరకాలుగా కట్ చేసి పెట్టిన ఫ్యాన్ మ్యానీ బాడీ పార్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంట్లో రకరకాలుగా స్ప్రెడ్ చేసిన బాడీ పార్ట్స్ అండ్ అపార్ట్మెంట్ మొత్తం చాలా బ్లడ్డీగా అయితే ఉందన్నమాట. అప్పుడు వీళ్ళు వచ్చేసి తన తలని ఆ డాల్ అయితే హలో కిటీ డాల్ అయితే చూసారనమాట. సో ఇలా ఆ ముగ్గురి అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అయితే పట్టుకున్నారు ఫైనలీ. అండ్ చెప్పాలంటే అన్ఫార్చునేట్లీ వాళ్ళకి వచ్చేసి హ్యాంగింగ్ వేసే శిక్ష అయితే రాలేదు, వాళ్ళకి లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ అయితే చేశారనమాట. సో ఇది హాంకాంగ్ని ఒక్కసారిగా షేక్ చేసిన మోస్ట్ టెరిఫైయింగ్ కేసు అనమాట. సో ఈ కేసు ఎలా అనిపించినా మీరు కింద